అన్నా నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. తనకంటూ ఎన్నో కలలుండేవన్నా. ఈ ఊరికి నోరు మాత్రమే ఉంటుంది, చెవులు ఉండవు. వీళ్ళని ఊరికే వదలకూడదు. అయ్యో, ఎంత పని చేసావయ్యా. ఈ చీకటి ఛేదిస్తూ చిరు వెలుగులనందిస్తూ ఈ చీకటి ఛేదిస్తూ చిరు వెలుగులనందిస్తూ సూర్యుడై పోరాడే మారేడువి నీవేలే. వసు, అది అమ్మా, క్షమించమ్మా. బొట్టు పెట్టుకోవడం మళ్ళీ నేను మర్చిపోయినట్టున్నాను. నేను నిన్ను క్షమించడం కాదమ్మా, నన్నే నువ్వు క్షమించాలి తల్లి. నన్ను క్షమించు. నువ్వెన్నాళ్ళు అల్లుడితో ఎప్పుడు జంటగా రాలేదు, ఎప్పుడు ఒంటరిగానే వచ్చేదానివి. ఎప్పుడు కూడా అలాగే వచ్చావు అనుకున్నానమ్మా. అల్లుడెప్పుడు చూసినా ఆ రంగులు పట్టుకుని ఆహర్నిశలు పని పని అనుకుంటూ దేశాలు తిరుగుతుంటాడు కదా అని ఎప్పట్లాగే అనుకున్నానమ్మా. కాని అల్లుడు అస్థికలై ఆ చెంబులో ఒదిగిపోయాడని నా బిడ్డ పసుపు కుంకాలు ఆ దేవుడు చెరిపేశాడని ఆ విషయం నా దగ్గర దాచావని తెలియక పదే పదే నిన్ను బొట్టు పెట్టుకోమని నిన్నిబ్బంది పెట్టినానమ్మా. ఇన్నాళ్ళు నీ నుదుటినే చూశాను గాని నీ మనసుని, అందులోని విషాదాన్ని తెలుసుకోలేకపోయానమ్మా. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. అమ్మా, అమ్మ
వసు, ఎంత జరిగితే కూడా ఈ అమ్మకి ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు తల్లి? అల్లుడు గారిని కనీసం ఆఖరి చూపైనా చూసుండేదాన్ని కదమ్మా. మీ అన్నకి చెప్పినప్పుడే ఈ అమ్మ కూడా చెప్పుంటే ఈ 4 గోడల మధ్య బాధతో నలగకుండా ఈ తల్లితో కన్నీళ్లు పంచుకుంటే కాస్తైనా నీ బరువు తగ్గేది కదమ్మా. చెప్పి నిన్ను బాధ పెట్టడం తప్ప నేనింకేం చేయలేనమ్మా. నాన్న కనబడకుండా పోయాడన్న బాధ నీ గుండెల్లో మంట ఇంకా మండుతూనే ఉంది. ఇప్పుడు నా భర్త కన్ను మూసాడన్న విషయం చెప్పి నిన్నింకా ఎలా బాధ పెట్టగలనమ్మా? పైగా నీ ఆరోగ్యం కూడా బాగోలేదు. నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే కదా. ఏం ప్రాణం తల్లి, ఈ ప్రాణం ఉండి ఏం లాభం చెప్పు? ఈ ఘోరాలు వినడానికా? ఈ దారుణాలు చూడటానికా? ఏం మనసమ్మా ఆ దేవుడిది? ఆ దేవుడికి అసలు మనసే లేదు. నీ బొట్టు చెరిపి నా గుండెను బద్దలు చేసే బదులు నిన్ను నా కళ్ళకి ఇలా చూపించి నాకంటే నీరు నింపే బదులు నన్నే తీసుకుపోయి ఉంటే బాగుండేది కదమ్మా. నేను బ్రతికి ఏం లాభం? నిన్నిట్టా చూస్తూ ఎట్టా బ్రతకడం తల్లి? ఎడకమ్మా, నా మాట వినమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా, ఏడవద్దమ్మా. అమ్మా అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా నన్ను చూడమ్మా. నేను నా బిడ్డ కోసం బ్రతుకుతున్నానమ్మా. నేను నా బిడ్డ కోసం బ్రతుకుతున్నట్టే నువ్వు కూడా నీ బిడ్డ కోసం బ్రతకాలమ్మా, బ్రతకాలి. నీకిలా జరిగిందని నువ్విలా భయపడిపోతున్నావే. బ్రతికే భారమని ఎలా అనుకుంటున్నావో నా కూతురు కూడా నీలాగే బాధపడుతుందమ్మా. దాని బతుకే భారం అనుకుంటుంది. తన తండ్రి చనిపోయాడని తెలిస్తే అది ఇక పెళ్లి చేసుకోదమ్మా, చేసుకోదు. అందుకే దాని పెళ్లి జరిగేంత వరకు నా తాళి తెగిన విషయం మీ అందరి దగ్గర దాచాల్సి వచ్చిందమ్మా. అమ్మా, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ జానకి తెలియనివ్వద్దమ్మా, తెలియనివ్వద్దు. అమ్మా అమ్మా, ఏమైంది జానకి? లేదమ్మా, ఒకసారి నీ ఫోన్ నుండి నాన్నకి కాల్ చేయమ్మా. ఎందుకు? నేను తర్వాత చెప్తాను, నువ్వు ముందు ఫోన్ చేయమ్మా. నా ఫోన్ నుండి కాల్ చేస్తే ఎన్నిసార్లు కాల్ చేసినా తీయట్లేదు నాన్న. నాకెందుకో చాలా భయంగా ఉంది. నువ్వు ప్లీజ్ ఫోన్ చేయమ్మా. ఎందుకు అలా కంగారు పడుతున్నావు జానకి? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? అర్జెంటే మావయ్య. నేనిప్పుడు నాన్నతో మాట్లాడితే కానీ నా గుండె కుదుట పడేలా లేదు. భయం వేస్తుంది మావయ్య. మీ ఫోన్ నుంచి నాకు కాల్ చేయండి. జానకి, నీకు భయం దేనికి? ఏమైనాదనెప్పుడు? అమ్మమ్మ, అది నేను గుళ్ళో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టానా, కొబ్బరికాయ కొళ్ళిపోయింది.
మొన్నేమో మన ఇంట్లో పూజ చేసేప్పుడు హారతి ఆరిపోయింది. ఇందాక నుంచేమో నాన్నకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ తీయడం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉందమ్మమ్మ. అవునత్తయ్య, గుళ్ళో పంతుల్ని ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగుండాము. ఆయన జానకి జాతకం చూసి తండ్రికి ప్రాణగండం ఉందని చెప్పారు. ప్రాణగండం ఏంటదినా? ప్రాణమే పోయింది. అందుకే ఒకసారి ఫోన్ చేసి పురుషోత్తంని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మరిది ఏం మాట్లాడుతున్నావు వదినా? గుళ్ళో ఏదో జరిగితే ఆ పంతులు ఏదేదో చెప్తే బావకి ఏమైనా అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదు మరిది, నేను చెప్పేది. ఇంకా ఆగు, ఇలాంటివి ఎప్పుడూ చెప్పొద్దు. అక్క చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేసి జాగ్రత్త చెప్తే నష్టమే ఉంది. నోరు మూసుకో, అన్నిటికీ మధ్యలోకి రాకు. మన కంగారిని మన భయాన్ని బావుగారికి చెప్పి అనవసరంగా ఆయనకి జాగ్రత్తలు చెప్తే లేని భయం మనమే కొత్తగా కలిగించినట్టు అవుతుంది. మనం చెప్పింది ఆలోచిస్తూ ఆ జాసలో పడి బండి నడిపితే ఏదైనా జరగకూడని జరిగితే? వద్దు, అలా అనొద్దు మావయ్య. నాన్న కళ్ళు కూడా జరగద్దు. ఫోన్ చేయకండి. నేనే నిదానంగా ఆయనకి డౌట్ రాకుండా ఎప్పుడైనా జాగ్రత్తలు చెప్తాను. జానకి, నువ్వేం కంగారు పడకు. భవానీ, కావేరి, జానకి లోపలికి తీసుకెళ్ళండి. ఆ, వెళ్ళమ్మా, వెళ్ళు. రామ్మా రామ్మా. నిజాన్ని దాచడం దేవుడికి ఇష్టం లేదేమో. మనం దాచిన నిజాన్ని ఆ దేవుడు ఎలా చెప్పాలని చూస్తున్నాడో చూడండి. ఆ దేవుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా, నేను నిజం దాయడం తప్పైనా నేను చేసే పని నా భర్తకి నచ్చుతుందమ్మా. ఈ విషయాన్ని దాచినందుకు ఆయన ఆత్మ సంతోషిస్తూనే ఉంటుంది. మన జానకి పెళ్లి జరగందే ఈ నిజాన్ని బయట పెట్టినమ్మా. ఆ దేవుణ్ణి కూడా బయట పెట్టనివ్వను. అబ్బబ్బబ్బబ్బా, పిచ్చుగా ఆకలేస్తుంది. త్వరగా పెట్టవా? ఏ అసలు ఎలా ఆకలవుతుంది నీకు? అసలు ఎలా తినబుద్ధి అవుతుంది? ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకొచ్చింది నీకు ఆ డౌటు? ఎందుకా? పక్కనోళ్ల కడుపులు కొట్టి వాళ్ళ గుండెల్లో చిచ్చు పెట్టి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లకు కారణమవుతున్నావు కదా, అందుకు. ఓసినా పిచ్చినా మదర్ ఇండియా, మన కడుపులో నొప్పి ఉండి మన గుండెలో చిచ్చు రగిలి మన కళ్ళల్లో కన్నీళ్లు కారుతుంటే ఆకలి కాదు కాని, ఇవన్నీ పక్కనోళ్లకు జరుగుతుంటే మనకెందుకు ఆకలి కాదు చెప్పు? ఎందుకా? పక్కనోళ్లకి నీ ప్రమేయం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. పక్కనోళ్ల కడుపుకి నీ పాపిష్టి పనులే కారణం కాబట్టి. ఆకలి స్థానంలో కాస్తైనా అపరాధ భావం ఉండాలి కాబట్టి. నువ్వు నా నుండి ఏదో ఆశిస్తున్నావు కాని ఆ అపరాధ భావం, ఆత్మాన్యూన్యత భావం ఇంకేంటి ఏమో
ఈ భావాలన్నీ నాలో కనబడవు. నా దగ్గర, నా లోపల, నా నోటి నుంచి వినబడే భావం ఒక్కటే, అదే బావ. నాకు తెలిసిన భావం బావ. అర్థమైందా? అయినా అన్నం తినే టైంలో అనవసరంగా ఇలాంటి పంచాయతీలు పెట్టకు. ఎవరో ఒకరు వింటారు. కొంపతీసి వినాలని ప్లాన్ చేసి స్టార్ట్ చేసావా ఏంటి? అలా నీల ప్లాన్లు వేసేదాన్ని అయితే బావుండేదే. నువ్వు బాగుపడకపోయినా నేను బాధపడకుండా బతకగలిగేదాన్ని. అది చేతకాకే కదా నీ వల్ల ఇంట్లో వాళ్లతో పాటు నేను బాధపడాల్సి వస్తుంది. ష్! బావా మామ వస్తున్నారు, ఈ కాపు వడ్డించు. బావా, నేను వడ్డిస్తాను. ఏం అవసరం, తినడానికి కూర్చున్నావుగా, నీ పన్ను చూసుకో. అంత కోపం ఎందుకు బావా? వడ్డించడానికి కూడా పనికిరానా నేను? ఇప్పుడు ఆమె మెలో డ్రామాలు ఇవన్నీ ఎందుకు? వద్దన్నాగా, వద్దు, వదిలేండి. ఉపాసన, ఇన్ని రోజులు మీ అత్తయ్య దయ వల్ల కిడ్నాప్కి గురై తిండి నీళ్లు సరిగ్గా లేక నరకం అనుభవించుండాడు. ఇప్పుడైనా అన్నే కాస్త మనశ్శాంతిగా తిన్నివ్వు. సారీ మామా. నువ్వు వడ్డించమ్మా. పోన్లే ప్రతాప్, వడ్డించని అని సపోర్ట్ చేస్తే నీ సొమ్మేం పోతుందిరా మామా? వదినా, కూర్చో వదినా. నానా కూర్చో. తప్పులు చేసేవాళ్ళు, కిడ్నాపులు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు వచ్చి అంత దర్జాగా తింటుంటే ఏ తప్పు చేయని నువ్వెందుకు నాన్న తినకుండా లేస్తావు? వాళ్ళు బంధాలు అనుబంధాలు మర్చిపోయి అడ్డమైన పనులు చేసినా మనం ఇంకా ఆ బంధాలని అనుబంధాలని మర్చిపోలేం కదరా. మర్చిపోవాలన్నా, మర్చిపో. మర్చిపోకుండా ఆ బంధానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అలాగే మనసులో ఉంచుకుంటే అందరికన్నా ఎక్కువగా బాధపడేది నువ్వే. చెప్పాను కదా, మనం ఆవిడ ఒకే ఇంట్లో ఉంటాం, కానీ మనం ఒకే కుటుంబం కాదు. ఎవరో పరాయి వ్యక్తి వచ్చి మన ముందు తినడానికి కూర్చుంటే నువ్వెందుకు ఇబ్బంది పడతావు? ఎవరో పరాయి వ్యక్తి వచ్చి మన ముందు తినడానికి కూర్చుంటే నువ్వెందుకు ఇబ్బంది పడతావు? పాపం ఎందుకు బావా పదే పదే అదే మాటలతో అత్తయ్యని ఇబ్బంది పెడతావు? చూడు, అత్తయ్య కన్నీళ్లు పెట్టుకుంది. మీ అత్తయ్య కన్నీళ్ళ గురించి ఎవరికి తెలీదు? పైకి సింపతి పొందడానికి కన్నీళ్లు పెట్టడం, లోపల మమ్మల్ని నాశనం చేసేందుకు కుట్రలు పనడం. ఆవిడకన్నా బాగా ఎవరికి తెలుసు? ఆవిడతో కలిసి భోజనం చేయడం ఇష్టం లేకే ఆలస్యంగా వచ్చాం. మామూలుగా అయితే రోజు ఈ పాటికి తినేసేదిగా, కానీ ఈరోజు కావాలనే తినలేదు. మేం తినడానికి కూర్చున్నాకే వచ్చింది.
ప్లాన్ అంటే ఈవిడిదే. ఈవిడ టైమింగే టైమింగ్. ఇదిగో టైం బాగోలేకపోవడం అంటే తిండి లేకపోవడం కాదు. ఇదిగో ఇలాంటి వ్యక్తులతో కలిసి తినాల్సి రావడం, దీన్నే టైం బాగోకపోవడం అంటారు. వదినా వదినా అన్నయ్య, వదిన తినకుండా వెళ్ళిపోతుంది. నేను నీకు అన్నయ్యనే కాని ఆవిడ నాకు వదిన కాదమ్మా. మా వదిన మా అన్నయ్య చచ్చిపోయిన నాడే చచ్చిపోయినది. ఇంకెప్పుడు ముఖం తెలియనోళ్ళనే, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని చూపించి వరుసలు గుర్తు చేయకు. అయ్యో అత్తా, హత విధి ఏంటి విధి? నీకిలాంటి స్థితి, దుస్థితి, పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ కలలో కూడా అనుకోలేదత్తా. పాపం